వేసవి సెలవుల్లో నానమ్మ ఇంట్లో గోపి ఇంకా కృష్ణ చాలా ఆనందంగా ఉంటారు. వేసవి సెలవులు మొదలవగానే వాళ్ళ నాన్న వాళ్ళని నాన్నమ్మ ఇంకా తాతయ్య ఇంట్లో వదిలి వెళ్ళేవాడు. నాన్నమ్మ ఇంకా తాతయ్య దగ్గర ఉండడం గోపి ఇంకా కృష్ణకి చాలా ఇష్టం. అరే అరే వచ్చేసారా పిల్లలు, రండి రండి భోజనం చెయ్యండి. మీ ఇద్దరికి ఇష్టమైన భోజనం తయారు చేశాను. నాన్నమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఇదే. నాన్నమ్మ నేను ఇప్పుడే వస్తాను. ఇద్దరు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. నాన్నమ్మ వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. పిల్లలు చాలా ఆనందంగా తింటారు. ఇంకా నాన్నమ్మతో చాలా మాటలు మాట్లాడతారు. నాన్నమ్మ నువ్వు కూడా రా, మాతో భోజనం చెయ్యి. వస్తున్నాను, నేను కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాను తినకుండా. నాన్నమ్మ కూడా వచ్చి పిల్లలతో భోజనం చేస్తూ ఉంటుంది. తాతయ్య కూడా అక్కడే కూర్చుంటారు. నాన్నమ్మ ఇంకా తాతయ్యని చూసి ఇద్దరు చాలా సంతోషిస్తారు. గోపి తాతయ్యతో ఇలా అంటాడు. తాతయ్య, ఈసారి మీరు నాకు క్రికెట్ ఆడటం నేర్పిస్తారు కదా? పోయినసారి నేను సరిగ్గా నేర్చుకోలేకపోయా. బాబు, ఖచ్చితంగా ఈ సెలవుల్లో నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను. నీకు క్రికెట్ బాగా నేర్పిస్తా. అప్పుడే కృష్ణ నాన్నమ్మతో ఇలా అంటుంది. నాన్నమ్మ ఈసారి క్యారం బోర్డులో నేనే గెలుస్తాను. పోయినసారి మీరు నన్ను చాలా సార్లు ఓడించారు. ఇప్పుడు నేనే చాలా బాగా ఆడుతున్నాను. అచ్చా, అదా విషయం. చాలా మజా వస్తుంది. అయితే నీకోసం సమోసా, కచోరీ, నాన్కిన్, పిండి వంటలు అన్నీ చేసి డబ్బాల్లో నింపి పెట్టాను. రోజు మజాగా తినండి. బాగా తిని బాగా ఆడుకోండి, మజా చెయ్యండి. సెలవుల తర్వాత మీ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళడానికి వచ్చే వరకు బాగా లావుగా పుష్టిగా తయారవ్వండి. వాళ్ళకి అనిపించాలి నాన్నమ్మ తాతయ్య భోజనంలో ఎలాంటి లోటు చెయ్యలేదు అని, ఎలాంటి లోటు చెయ్యలేదు అని. నాన్నమ్మ ఏం మాట్లాడుతున్నావు? అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు, ఎలాంటి చింత లేదు. నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి మంచి సంస్కారం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి భగవంతుని ప్రార్థించడం, పూజ చేసి టిఫిన్ చేసి ఆడుకోవడానికి వెళ్ళాలి. మధ్యాహ్నం కాసేపు చదువుకొని ఆ తర్వాత నిద్రపోవాలి. సాయంత్రం లేచాక మళ్ళీ కాసేపు ఆడుకుని మళ్ళీ వచ్చి తిని భగవంతుని ప్రార్థించి రాత్రి నాన్నమ్మ చెప్పిన కథలు వింటూ పడుకోవాలి. ఈ నియమం ఇద్దరు చాలా బాగా పాటిస్తారు. సెలవులు పూర్తవబోతాయి. ఇంకా నాన్నమ్మ తాతయ్య బాగా బాధపడతారు. ఇంకా రేపు మీ నాన్న వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. కృష్ణ, నేను ఎలా ఉండగలను మీరు లేకుండా? వచ్చే సంవత్సరం మళ్ళీ రండి. హా నాన్నమ్మ, ఎందుకు రాము? మాకు కూడా వెళ్ళాలని అనిపించదు, కానీ వెళ్ళాలి కదా, మీరే కదా అన్నీ నేర్పించారు. ఒకరోజు లాలాజీ భార్య ఆరోగ్యం బాగా పాడవుతుంది. లాలాజీకి అతని భార్య అంటే చాలా ఇష్టం. అతను తన దుకాణానికి 3-4 రోజులు తాళం వేసేవాడు. ఇంకా ఇంటికి వచ్చి అతని భార్యతో ఇలా అంటాడు. చూడు సుధా, ఇంకా చాలా అయ్యింది. నీ ఆరోగ్యం గురించి నాకు తెలుసు. డాక్టర్ అన్నారు 1 వారం నువ్వు విశ్రాంతి తీసుకుంటే చాలు, నువ్వు చాలా హుషారుగా ఆరోగ్యంగా అవుతావని. ఇంకా ఇంటి పనులన్నీ ఇప్పుడు నేను చేస్తాను. నువ్వు కేవలం విశ్రాంతి తీసుకో, సరేనా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నా ఆరోగ్యం మునుపటి కన్నా బాగానే ఉంది. నేను మందులు వేసుకుంటున్నాను కదా, మెల్లిమెల్లిగా విశ్రాంతి తీసుకుంటాను. మీరు మీ వ్యాపారాలు నష్టం చేసుకోకండి, దుకాణానికి వెళ్ళండి. నేను చెప్పాను కదా సుధా, ఇవాల్టి నుంచి నువ్వు మంచం దిగకూడదు. ఇంటి పనులన్నీ నేనే చేస్తాను, సరేనా? లాలాజీకి తన భార్య మీద ప్రేమ చూపించడానికి ఒక అవకాశం వచ్చింది. అయినా లాలాజీకి డబ్బు సమస్య అయితే ఏమీ లేదు. పని వాళ్ళని పెట్టుకుని పని చేయించగలడు. కానీ అతను అనుకుంటాడు ఈ పనులు అన్నీ అతనే స్వయంగా చెయ్యాలి అని. ఓరి భగవంతుడా, సుధా, వాకిలి అంతా ఊడ్చి వస్తున్నాను. నువ్వు ఇది అంతా ఎలా చేస్తావు రోజు? మీరేం చేస్తున్నారు? అందరూ చూస్తారు, ఇంకా ఆపండి. అరే సుధా, నువ్వు పడుకో. నా ఇల్లు, దానికి అందరూ ఏమంటారు? ఓ, నీ ఆరోగ్యం బాగలేదు, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను ఇప్పుడే టిఫిన్ తయారు చేసి వస్తాను, ప్రశాంతంగా తిను. లాలాజీకి వంట చేయడం అస్సలు రాదు. అతను వంట చేయడం ఎలా అని ఒక పుస్తకాన్ని బజారు నుంచి కొనుక్కొని వచ్చి ఎలాగోలా ఆ పుస్తకాన్ని చూస్తూ వంట చేస్తాడు. 1-2 రోజులు అయితే లాలాజీ పచ్చిగా వంట చేసేవాడు. కానీ త్వరలోనే అతనికి వంట చేయడం వచ్చేసింది.
ఇవాళ మీరు వంట చాలా రుచిగా చేశారండి. నిన్న రొట్టెలు పచ్చిగా ఉన్నాయి, కానీ నేను ఏమీ అనలేదు. నిజం చెప్తున్నాను, ఇవాళ భోజనం చాలా రుచిగా ఉంది. నాకు చాలా బాగా తినాలనిపించిందండి. చాలా థ్యాంక్స్. నేను అదే కోరుకుంటున్నాను. నువ్వు త్వరగా కోలుకోవాలి. దానిదేముంది, 2 రోజుల తర్వాత దుకాణం తెరిచినా బాగా నడుస్తుంది. మనది ఎన్నో సంవత్సరాల క్రితం వ్యాపారం. శరీరం బాగలేనప్పుడు పనిచేసి ఏం చేసుకుంటాను? ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుపడటమే నాకు చాలా ముఖ్యం సుధా. అతని భార్య చాలా సంతోషిస్తుంది. తను త్వరగా కోలుకుంటుంది. ఇంట్లో అర్చన ఇంకా పూజ చేయిస్తారు. ఇంకా ఆ పూజ ప్రసాదం ఇద్దరు భార్యాభర్తలు కలిసి తయారు చేస్తారు. అప్పుడు పూజారి ఇలా అంటాడు, అరే వాహ్ లాలాజీ, మీ ఇంట్లో ప్రసాదం అయితే సాక్షాత్తు అమ్మవారికి నచ్చినట్టు ఉంది. ఇక నేను ఒప్పుకోవాలి, మీ సేవాభావన చాలా మంచివి అని. లాలాజీ ఇంకా అతని భార్య చాలా సంతోషిస్తారు. జాలరి విజయం. సముద్రంలో ఒక చిన్న దీవి ఉంది. ఆ దీవిలో ఉండే ప్రజలకు సంపాదించడానికి ఎలాంటి పనులు లేవు. వాళ్లకు కేవలం చేపలు పట్టడమే తెలుసు. కానీ ఆ దీవిలో అందరూ చేపలు పట్టేవారు. వారికి సమస్యగా మారింది ఏం చేయాలి అని. నేనేమంటానంటే, ఇన్ని చేపలు మన సముద్రంలో ఉన్నాయి. అవన్నీ పట్టుకొని సముద్రం దాటి పెద్ద బజారుకు వెళ్ళి అమ్మితే అక్కడ మనకు డబ్బులు చాలా దొరుకుతాయి. ఇంకా సామాన్లు కూడా కొనుక్కోవచ్చు మన ఫ్యామిలీకి. అవును, అది బానే ఉంది. కేవలం మనకు కావాల్సింది ఒక పెద్ద పడవ. పడవ లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. జాలర్లు కలిసి ఒక పెద్ద పడవ సిద్ధం చేస్తారు. చాలా చేపలు పట్టుకుని ఆ పడవలో పెద్ద పట్టణం వైపు బయలుదేరుతారు. సముద్రం దాటిన తర్వాత వాళ్ళు బజారు చేరుకున్నాక వారి చేపలను ఎవ్వరూ చూడలేదు కూడా. ఇంత గొప్ప వాసన ఈ చేపల నుంచి వస్తోంది. మన చేపల్ని ఎవ్వరూ కొనడం లేదు. బాధపడుతూ జాలరులు తమ దీవికి తిరిగి వచ్చేస్తారు. ఏం జరిగింది? చేపలు కనిపించడం లేదేంటి? ఎంత వాసన వస్తున్నాయి కదా, చనిపోయాయి కూడా. అయితే ఏం చేద్దాం? మనం ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. ఒక పని చేద్దాం. మనం పట్టణం ఒడ్డుకు చేరుకునే ముందు మనం చేపల్ని పడదాం. చేపల్ని అప్పుడు పట్టుకుంటేనే తాజాగా ఉంటాయి కదా. అవును, అప్పుడు అక్కడికి వెళ్ళి చేపలను అమ్మితే అందరూ కొంటారు మన చేపల్ని. వాళ్ళు అలాగే చేశారు. కానీ ఈసారి కూడా ఎవ్వరూ చేపల్ని కొనలేదు. ఓరి దేవుడా, ఇలా ఎందుకు జరిగింది? ఏదో తప్పైతే మనం చేస్తున్నాము అనిపిస్తుంది. ఈ పట్టణంలో ఉండే జాలర్లు కూడా చేపల వేటకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనిపిస్తుంది. అందుకే వారికి మనకు తేడా ఏముంటుంది? అందుకే వాళ్ళు మన దగ్గర చేపలను కూడా కొనడం లేదు. కానీ మనం తెచ్చే చేపల్లోని ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే మనం చేపల్ని అమ్మటం చాలా కష్టం. నేను ఆలోచించాను, మనం రకరకాల చేపల్ని తీసుకొచ్చి అమ్మినట్లయితే అవి ఖచ్చితంగా ఇక్కడ అమ్ముడుపోతాయని అనిపిస్తుంది. ఏమంటారు? అవును, ఈ మాట నిజమే చెప్పావు. చేపల్ని ఇట్టే పట్టేయచ్చు రకరకాలవి. ఆ రోజు నుంచి జాలర్లు అలాగే చేశారు. పెద్ద పెద్ద చేపల్ని పట్టుకుని ఆ బజారుకు వెళ్లారు. అయితే అందరూ వారి చేపల్ని చాలా ఇష్టపడ్డారు. పెద్దవి లావుగా ఉన్న చేపలు ఈసారి 4 వింతలు డబ్బులు సంపాదించారు. అందుకే అంటారు, వ్యాపారంలో ఒక్క అడుగు ముందుకు ఆలోచించాలి అని. గోగి అనే ఒక అందమైన ఏనుగు ఉండేది. దానికి పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. దానిని అందరూ ఇష్టపడేవారు. కానీ ఆ ఏనుగుది పెద్ద శరీరం కావడం వల్ల అందరితో కలిసి ఆడుకోవడం కష్టమయ్యేది. ఆ ఏనుగుకి మెల్లిమెల్లిగా ఏనుగు వేరే అడవికి వెళ్ళి ఉండడం మొదలుపెట్టింది. ఆ అడవిలో కేవలం ఏనుగు మాత్రమే ఉండేది. ఇంకా దానికి అక్కడ చాలా ప్రశాంతంగా ఉండేది. ఒకరోజు ఏనుగు నిర్ణయించుకుంటుంది, అది కూడా మిగతా ఏనుగుల్లాగా నీటిని వెతుక్కుంటూ వేరే అడవిలో ఉండాలి అని. ఇంకా చాలు, ఈ గ్రామంలో ఎవరు నన్ను ఇష్టపడరు, నాతో ఆడుకోరు. ఇంకా ఇక్కడ నీళ్లు కూడా లేవు. ఇక్కడ నీళ్లు ఎంత తక్కువ ఉన్నాయి. వచ్చేది ఎండాకాలం, నేను ఎలా బ్రతకాలి? ఇక్కడే ఉంటే నేను చనిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఏనుగు మెల్లిమెల్లిగా వేరే అడవి వైపు వెళ్తూ ఉంటుంది. కానీ ఆ అడవిలో ఉండే జంతువులు అన్నీ ఏనుగుని చాలా ఇష్టపడేవి. వాళ్ళు అందరూ ఇలా అంటారు, ఓ గోగి అన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ అడవిని వదిలిపెట్టి వెళ్తున్నాను.
ఏమన్నావు? అప్పుడే నెమలి అడుగుతుంది. తర్వాత కోకిల అడుగుతుంది ఇలా, అరే గోగి అన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అడవి విడిచిపెట్టి వెళ్తున్నాను. ఇలా అన్ని జంతువులు గోగిని అడుగుతూ ఉంటాయి, గోగి ఎక్కడికి వెళ్ళావు అని. ఇంకా గోగి అంటుంది, నేను అడవి విడిచిపెట్టి వెళ్తున్నాను అని. ఈ విషయానికి అన్ని జంతువులు బాధపడతాయి. ఇంకా ఒక సభ ఏర్పాటు చేసుకుంటాయి. ఆ సభలో అందరూ, అన్ని జంతువులు, ముఖ్యమైన జంతువు అదే కోతితో ఇలా అంటారు, మన అందమైన గోగి ఏనుగు అడవి విడిచిపెట్టి వెళ్ళడం. మనం గోగిని ఒప్పించాలి. దాని మనసులో ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. అరే అయితే పదండి, మనం వెళ్ళి మాట్లాడుదాం. కోతి ఏనుగు వెనక వెళ్తుంది. ఒక దారి నుంచి ఇంకొక దారికి వెళ్ళి అది వెంటనే ఏనుగుని పట్టుకుంటుంది. ఇంకా ఏనుగుతో ఇలా అంటుంది, ఏంటి గోగి అన్నా, నేను విన్నది నిజమేనా? నువ్వు అడవి వదిలిపెట్టి వెళ్తున్నావట? నేను వెళ్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. నీళ్ళకి మిత్రులందరికీ చాలా లోటుగా ఉంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మేము అందరం నీ మిత్రులమే. ఇంకా నీటి విషయానికి వస్తే నీళ్ళది ఏముంది? వర్షాలు కురిస్తే వస్తాయి. ఎండాకాలం ఉండటానికి సరిపడా నీళ్లు ఉన్నాయి కదా. కానీ మిత్రులు ఎవరూ లేరు. అరే అరే, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకేం కావాలి? నేను ఫుట్బాల్ ఆడాలి. అన్ని జంతువులు ఈ మాట విని గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాయి. ఫుట్బాల్? అరే ఇంత చిన్న విషయం. మాతో పదా గోగి అన్న, ఇవాళ ఫుట్బాల్ పోటీ జరగాల్సిందే అడవిలో. అన్ని జంతువులకు గోగి కోరిక తెలిసిన వెంటనే అందరూ కలుస్తారు. ఇంకా గోగితో కలిసి ఫుట్బాల్ ఆడతారు. గోగికి కూడా బాగా మజా వస్తుంది. మరుసటి రోజు మళ్ళీ ఒక చిన్న కోకిల ఇలా అడుగుతుంది, అరే గోగి అన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఫుట్బాల్ ఆడుతాను.